వైసీపీ విస్తృత స్థాయి సమావేశంలో జగన్ ప్రసంగిస్తూ ఉన్నారు. పార్టీ నేతలకు దిశానిర్దేశం చేస్తున్నారు. టీడీపీ కూటమి పాలనపై ధ్వజమెత్తారాయన. కార్యకర్తల కోసం మొదటిసారి డిజిటల్ బుక్ లాంచ్ చేశారు. రెడ్ బుక్ వర్సెస్ డిజిటల్ బుక్ లా వెళ్ళనుంది. ప్రస్తుతం కార్యకర్తల కోసం డిజిటల్ బుక్ లాంచ్ చేశారు జగన్. అయితే అక్రమ కేసులు పెట్టిన కూటమి నేతల దాడులు చేసిన డిజిటల్ బుక్లో లాంచ్ చేయాలని చెప్పి ఆయన చెప్పుకుంటూ వచ్చారు. అసలు ఏంటి డిజిటల్ బుక్, ఏంటి డిజిటల్ బుక్లో ఏం చేయొచ్చు అనేది మరిన్ని అప్డేట్స్ అందించడానికి యూటీవీ ప్రతినిధి వెంకట్ అందుబాటులో ఉన్నారు. వెంకట్, ప్రస్తుతం రెడ్ బుక్ వర్సెస్ డిజిటల్ బుక్ చూస్తున్నాం. ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి లాంచ్ చేశారు. అసలు ఏంటి ఈ డిజిటల్ బుక్, ఏంటి దీంతో మనం ఏం చేయొచ్చు? ఎస్ మౌనిష, 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీ నాయకులను కానీ కార్యకర్తలను కానీ వేధించారు, అలాగే అరెస్టులు చేశారు, కావాలని కార్యకర్తలను కొట్టారు, కార్యకర్తలు హింసించారంటూ కూడా కొంతమంది వైసీపీ నాయకులను, కొంతమంది వైసీపీకి అనుకూలంగా ఉండే పోలీస్ అధికారులను, అలాగే కొంతమంది రెవెన్యూ శాఖ అధికారుల విషయంలో అప్పట్లో నారా లోకేష్ తీవ్ర ఆరోపణలు చేయడమే కాకుండా వారికి వ్యతిరేకంగా అంటే వారి పేర్లను నమోదు చేయడానికి రెడ్ బుక్ పేరుతో ఒకటి ప్రకటించారు. ఆ రెడ్ బుక్ లో వాళ్ళ పేర్లు నమోదు చేశారు. ఆ తర్వాత టీడీపీ అధికారం అంటే 2024లో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరైతే ఆ రెడ్ బుక్ లో ఉన్నారో వాళ్ళందరి మీద కూడా కేసులు పెట్టడం, లేదంటే వాళ్ళని అరెస్టులు చేయటం, లేదంటే వాళ్ళను ఇబ్బందులకు గురి చేయటం వంటివి జరుగుతూ వచ్చాయి. ఇప్పుడు అదే పేరుతో అంటే కాస్త పేరు మార్చి డిజిటల్ బుక్ అంటే ఆన్లైన్ లో ఎవరైతే తమ కార్యకర్తలను కానీ, నాయకులను కానీ, లేదంటే ప్రజలను కానీ ఇబ్బందులకు గురి చేస్తున్నారో అధికారులు కానీ, నాయకులు కానీ, వీళ్ళందరి పేర్లు కూడా అందులో నమోదు చేయడం జరుగుతుంది. ఇది ఒక యాప్, గతంలో ఒక యాప్ కూడా జగన్ లాంచ్ చేయడం జరిగింది. సో ఇప్పుడు వాళ్ళందరినీ కూడా అందులో నమోదు చేస్తారు. నమోదు చేసిన తర్వాత వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత డిజిటల్ బుక్ లో ఉన్న పేర్లు వారిగా అంటే అధికారులు అయితే అధికారులు, పోలీసులు అయితే పోలీసులు, లేదంటే నాయకులు అయితే నాయకులు, ఇలా వీళ్ళందరి మీద కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది అనేది జగన్ ప్రధాన ఉద్దేశం. సో ఇప్పుడు ఈ డిజిటల్ బుక్ ఓన్లీ వాళ్ళ కోసమేనా? అంటే ఇప్పుడు రెడ్ బుక్ చూసుకుంటే కనుక రెడ్ బుక్లో వీళ్ళు ఏవైతే చేశారో అధికారంలో ఉన్నప్పుడు, సపోజ్ ఇప్పుడు వైఎస్ఆర్సీపీ గతంలో అధికారంలో ఉన్నప్పుడు నారా లోకేష్ చెప్పారు, మీరు ఏమేమైతే చేశారో మేము అన్నీ ఈ రెడ్ బుక్లో నోట్ చేసుకుంటున్నాము, అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతిదానికి మేము చెల్లిస్తాము అని చెప్పి ఆయన ఇలాంటి వ్యాఖ్యలు చేయడం, వచ్చిన తర్వాత కూడా రెడ్ బుక్లో కొన్ని అంశాలు ప్రస్తావనకు తీసుకొచ్చి అవి చేయడం కూడా మనం చూసాం ఇప్పటి వరకు. బట్ ఇప్పుడు ఈ డిజిటల్ బుక్లో వీళ్ళు ఏం చేస్తారు అండ్ దాంట్లో ఒకవేళ దాంట్లో ఏదైనా అంశాన్ని పొందుపరిస్తే కనుక అందరూ చూడొచ్చా, వాళ్ళు మాత్రమే చూడొచ్చా? ఖచ్చితంగా అది అందరికీ విజిబిలిటీ అంటే మన సోషల్ మీడియా యాప్స్ ఎలా ఉంటాయో అలా దాన్ని కూడా అలాగే తయారు చేశారు. అది ప్రతి ఒక్కరికి కూడా అకౌంట్ క్రియేట్ చేసుకుని దాన్ని ఓపెన్ చేసుకుని అందులో పేర్లు నమోదు చేయొచ్చు. అది వేరే వాళ్ళు డిలీట్ చేయడానికి కూడా సాధ్యం లేకుండా పగడ్బందీగా అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. ఖచ్చితంగా వైసీపీ కార్యకర్తలను, నాయకులను, లేదంటే క్షేత్రస్థాయిలో తమకు అనుకూలంగా ఉండే ఓటర్లను ఎవరైతే బెదిరిస్తున్నారో వాళ్ళందరూ అధికారులు కానీ లేకపోతే ఎవరైనా సరే వాళ్ళందరి పేర్లు కూడా అందులో నమోదు అవుతాయి. వాటిని ప్రతి ఒక్కరు చూసే విధంగా రెడ్ బుక్ మాత్రం కొంతమంది అంటే నారా లోకేష్ కు లేదా నారా లోకేష్ సన్నిహితులకు మాత్రమే రెడ్ బుక్ లో ఏముందనేది తెలుసు. కానీ డిజిటల్ దీనికి సంబంధించి ఇప్పుడు జగన్ తీసుకొచ్చిన డిజిటల్ బుక్ సంబంధించి ప్రతి ఒక్కరు చూసే విధంగా విజిబిలిటీ ఉండే విధంగా మన సోషల్ మీడియా యాప్స్ మాదిరిగానే అందులో నమోదు చేయడం జరుగుతుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ వెంకట. ప్రస్తుతం చూస్తున్నాము ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి డిజిటల్ బుక్ అనేది ఒక యాప్ని లాంచ్ చేస్తూ ఉన్నారు. సో దీనికి సంబంధించి మనం గతంలో చూసాము. ప్రస్తుతం రెడ్ బుక్ వర్సెస్ డిజిటల్ బుక్ అనే అంశంగా ముందుకు వెళ్తోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళని ఎవరినైనా వేధించినా లేకపోతే వాళ్ళని ఎవరినైనా ఇబ్బంది పెట్టినా ఏదైనా కూడా ఈ డిజిటల్ బుక్లో పెట్టొచ్చు అని చెప్తున్నారు. సో యూరియా కొరతపై ప్రశ్నించాలి, మా ప్రభుత్వంలో యూరియా కొరత లేదని చెప్పుకొచ్చారు జగన్. అలాగే ఈ మీటింగ్లో అమరావతికి కోట్లు తెస్తున్న చంద్రబాబు మెడికల్ కాలేజీలకు 5,000 కోట్లు ఖర్చు చేయలేరా అని చెప్పి ప్రశ్నించారు. నారాయణ, శ్రీ చైతన్య లాంటి సంస్థల కోసం విద్యారంగం జోలి మొత్తాన్ని కూడా వీటి కోసం విద్యారంగాన్ని గాలికి వదిలేశారని చెప్పుకుంటూ వచ్చారు. 5 ఏళ్లలో వైసీపీ చేసిన అప్పులు ఏడాదిలో టీడీపీ కూటమి ప్రభుత్వం చేసిందని చెప్పుకొచ్చారు. అలాగే ప్రభుత్వం చెయ్యకూడని పనులు కూడా చేస్తుంది టీడీపీ కూటమి, సూపర్ 6 మోసాలు ప్రజలకు కూడా వివరించాలి అని చెప్పి, అలాగే సంపత్తి సముద్రాల అవతల అధికారులు దాక్కున్నా కూడా, రిటైర్ అయినా కూడా ఎవరిని వదిలిపెట్టేది లేదు అని చెప్పి జగన్ చాలా క్లియర్గా చెప్పుకుంటూ వస్తున్నారు. సో ఇప్పుడు ఎవరెవరు ఏమేవైతే చేస్తున్నారో మేము ఈ డిజిటల్ బుక్లో ఖచ్చితంగా నోట్ చేస్తాము. సో దీన్ని ప్రతి ఒక్కరూ చూడొచ్చు అని చెప్తున్నారు. ఇక చూడాలి, ఇంకా ఈ యాప్కి సంబంధించి చాలా సమాచారం తెలియాల్సింది. తొందరలోనే అందుబాటులోకి వస్తుంది ఈ యాప్ ద్వారా
అసలు ఏమేమి వీళ్ళు ప్రజల ముందుకు తీసుకొస్తారు, ఏమేమి క్వశ్చన్ చేస్తారు ప్రతిపక్షాన్ని ఎలా కడిగి పడేస్తారు ఈ యాప్ ద్వారానే చూడాలి. అండ్ అలాగే ఈ యాప్లో ఉన్నవి కూడా ఖచ్చితంగా ఎవరెవరైతే ఏం చేస్తారో వాళ్ళు అధికారంలో ఉన్నా లేకపోయినా నెక్స్ట్ రిటైర్ అయినా కూడా వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళని నోట్ చేసుకుని పెట్టుకుంటామని చెప్పి జగన్ చెప్తున్న పరిస్థితి. సంపద సృష్టిస్తామని ఉన్న సంపద మొత్తం కూడా ఆవరి చేస్తున్నారు, సృష్టిస్తామని చెప్పి కూడా ఈ మీటింగ్లో ఆయన వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఈ డిజిటల్ బుక్ యాప్ లాంచ్లో పాల్గొన్నారు. ఆయన లాంచ్లో పాల్గొంటూ ఏవైతే ప్రతిపక్షానికి సంబంధించి ఇవన్నీ అధికార పక్షానికి సంబంధించి అన్నీ మాట్లాడడం జరిగింది. ప్రస్తుతం చూస్తూ ఉన్నాము జగన్ డిజిటల్ బుక్ని లాంచ్ చేశారు. దీంట్లో ఏమేమి ఉంటాయి, ఎలా ప్రజల ముందుకు రాబోతుంది, ప్రజలు దీన్ని ఎలా చూడొచ్చు, ఎలా వాడచ్చు అనేది కూడా మనకు తొందరలో తెలియబోతుంది.